సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. వాటర్ వర్క్స్ ద్వారా బాగుంటుందని చెప్పి నేను మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష వివేకానంద్ గారు. అధ్యక్ష ప్లీజ్ సైలెన్స్. బీద ప్రజానీకానికి ఎంతో మరి ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క పైరుపి మీల్ అధ్యక్ష. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సుమారు 22,000 మంది మరి దీంతో లబ్ధి పొందుతాను అధ్యక్ష. ఇక్కడ మంచి హైజీనిక్ ఫుడ్ మరి పరిశుభ్రమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఏవైతే ఈ 109 సెంటర్స్ ఉన్నాయో అధ్యక్ష, దీంట్లో మనం హైజీనిక్ ఫుడ్ ఇస్తూ ఉన్నాం. కాకపోతే పరిసర ప్రాంతాలంటే అక్కడ ఉన్నటువంటి శుభ్రత గురించి ఒక్కసారి మరి మీ ద్వారా మంత్రి గారు కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ డస్ట్బిన్స్ ఈ మధ్యలో కొన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. అన్ని సెంటర్స్లో సరైనటువంటి డస్ట్బిన్స్, దాంతోపాటు అక్కడ చేతులు కడగడానికి చిన్నగా ఏదైనా సైడ్గా ఒక హ్యాండ్ వాష్ బేసిన్, అదేవిధంగా ఎప్పటికప్పుడు క్లీనింగ్. ఎందుకంటే అధ్యక్ష ప్రయాణికులు చాలా హడావిడిలో వచ్చినప్పుడు ఎక్కడో చేతి కడిగేసుకుంటారు, ఆ తిన్నటువంటి ఆ వస్తువులు అక్కడనే పడేస్తూ ఉన్నారు. కాబట్టి మన వారికి ముందు నుంచే ఇప్పుడు ఎలా అయితే మనం కొత్త అలవాటు చేస్తామో అదే అలవాట్లు పడతారు. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి ముందు అంటే కొత్త సెంటర్స్లో, పాత సెంటర్స్లో సెట్ అయిపోయింది అధ్యక్ష. నూతనంగా చాలా సెంటర్స్ మనం ముందు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి దీని మీద దృష్టి సారించి, ఎందుకంటే క్లీన్లీనెస్ చాలా ముఖ్యం కాబట్టి హైజీనిక్ ఫుడ్ ఇస్తూ ఉన్నాం, చాలా క్వాలిటీ ఫుడ్ ఇస్తూ ఉన్నాం. అది కూడా 25 రూపాయలకు సంబంధించిన మీల్ని మనం 5 రూపీకి ఇస్తూ ఉన్నాం. మంత్రి గారు కూడా అప్పుడు పర్యటనకు వచ్చినప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చెక్ చేసినప్పుడు మీ అందరం కూడా తిన్నాం. అప్పుడు అక్కడ వెసులుబాటు అక్కడ లేకపోతే, ఈ యొక్క సౌకర్యం లేకపోతే అప్పుడప్పుడు ఆదేశించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే అన్ని సెంటర్స్లో కూడా ఈ రకంగా ఉంటే మరి ప్రయాణికు ఇప్పటికే చాలామంది కూడా మనం చూసాం అధ్యక్ష. గతంలో మరి సాక్షాత్ జానారెడ్డి గారే దీన్ని అప్రిషియేట్ చేశారు అధ్యక్ష. బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి. మేము కూడా అప్పుడప్పుడు తొందర ఉన్నప్పుడు మేము కానీ 10-20 మంది ఉంటే మేము కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాం అధ్యక్ష. కాకపోతే దాని ఇంకా చక్కటి ఒక అక్కడ సదుపాయాలతో పాటు చక్కటి వాతావరణం క్రియేట్ చేసినట్టయితే ఆ హైజీనిక్ ఫుడ్తో పాటు శుభ్రత కూడా మనం మెయింటైన్ చేస్తే మన బాధ్యత జిహెచ్ఎంసీ కాబట్టి అది చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతామని అధ్యక్ష. థ్యాంక్ యూ. సాయన్న మినిస్టర్ గారు. సాయన్న. అధ్యక్ష, సిగ్నేటరీస్ ఎన్నది చూస్తున్న రామచంద్రారెడ్డి గారు. మన హైదరాబాద్ నగరంలో 5 రూపాయలకే మరి భోజనం అంటే అది సామాన్యమైన విషయం కాదు. గతంలో ఎవరు కూడా చేయని విషయం ఇది. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలామంది బీద ప్రజలు, లేబర్ అడ్డా ఉన్నవాళ్ళు కానీ, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కానీ చాలామంది ఆ భోజనం చేస్తూ ఉన్నారు, మెచ్చుకుంటూ ఉన్నారు ప్రభుత్వాన్ని. అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సికింద్రాబాద్ ఏరియా జిహెచ్ఎంసీ 20% వస్తుంది అధ్యక్ష. అక్కడ మదర్ తెరెసా దగ్గర పెట్టినటువంటి ఏదైతే 5 రూపాయలకే భోజనం చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అయితే బోయిన్పల్లి, కార్ఖానా, బొల్లారం హాస్పిటల్, అదేవిధంగా మారడుపల్లి కొన్ని ప్రాంతాలు కంటోన్మెంట్లో వస్తాయి. అయితే ఈ జిహెచ్ఎంసీ పరిధి అనేసరికి అఫీషియల్స్ వెనక ముందు అవుతూ ఉన్నారు. నడి బొడ్డున ఉంది. ఎందుకంటే ఇది బొల్లారం కానీ, బోయిన్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి వీటన్నిటి కూడా అది వచ్చినట్లయితే ఈ పథకము చాలామంది బీద ప్రజలు, లేబర్లు వీళ్ళందరూ బాగుపడతారు. హాస్పిటల్లో కూడా బొల్లారం హాస్పిటల్ దగ్గర కూడా చాలామంది జనానికి భోజనం దొరకదు. కాబట్టి ఇది ఈ 5 రూపాయలు అది అక్కడ వర్తించేటట్లు ఈ భోజనము చేస్తే ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే అక్కడ కూడా చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా. మినిస్టర్ గారు 10 మంది అధ్యక్ష, ఈ మంచి కార్యక్రమం దాదాపుగా హైదరాబాద్ మహానగరంలో వేలాది మందికి ప్రతిరోజు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని హైదరాబాద్లో ఈ సెంటర్ల సంఖ్యను దాదాపుగా 150 సెంటర్లకు పెంచాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నాం అధ్యక్ష. జిఓఎంఎస్ మన 848 ద్వారా ఇప్పటికే ఆ నిర్ణయం కూడా తీసుకున్నాము. దానికి అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు గతంలో చాలామంది శాసనసభ్యులు చివరికి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా ఈ భోజనాన్ని రుచి చూసి చాలా నాణ్యంగా ఉందని చెప్పి వారు కూడా కితాబునివ్వడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. ఇంకా ఆ నాణ్యతను పాటిస్తూనే మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో
ఈ కార్యక్రమానికి అన్నపూర్ణ అనే పేరును కూడా ఖరారు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అన్నపూర్ణ అనే పేరును ఖరారు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కూడా విస్తృతం చేస్తూ ఇప్పుడు గౌరవ సభ్యులు కృష్ణారావు గారు మంచినీళ్ళ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు అధ్యక్ష. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. అదే రకంగా వివేకానంద్ గారు మాట్లాడుతూ మరి ఆ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి, వాటికి పర్మనెంట్ స్టాల్స్ అవి ఏర్పాటు చేయాలన్నారు అధ్యక్ష. ఆ విషయంలో కూడా తప్పకుండా ఒక ఆలోచనతో ఒక నిర్ణయం కూడా తీసుకుంటాము, దాన్ని నీట్గా పెట్టే పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమంటే హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా అన్నార్తులు ఎక్కువగా ఉండేది ఈ హాస్పిటళ్లలో కానీ, ఈ లేబర్ అడ్డాల వద్ద కానీ, కార్మికులు ఎక్కువగా పనిచేసే కార్మిక క్షేత్రంలో కానీ, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో పేదవారికి నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు కంటోన్మెంట్లో గౌరవ పెద్దలు సాయన గారు అడిగినారు అధ్యక్ష, కంటోన్మెంట్ కాడికి వచ్చేసరికి కొంత కన్ఫ్యూజన్ ఉందన్నారు. తప్పకుండా ఆ కన్ఫ్యూజన్ కూడా ఏమాత్రం లేకుండా కంటోన్మెంట్ సిఇఓ గారితో అక్కడ వారి బోర్డు సభ్యులతో కూడా మాట్లాడి అవసరమైతే జిహెచ్ఎంసీ అక్కడ ఇంకొక 5-6 సెంటర్లు తెరవడానికి కూడా వెనుకాడం అధ్యక్ష. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం.